హలో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఆల్ ఆర్ గుడ్. సో నేను ఇప్పుడు మీకు ఏం చూపిస్తున్నానో, మీకు ఏమేంటి ఈ సెల్ఫ్స్ చూపిస్తుంది, అందులో క్లోత్స్ ఉన్నాయని అనుకుంటున్నారా? సో ఏం లేదు, నేను నా డ్రెస్సెస్ని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపించాలని అనుకుంటున్నాను. సో మరి వార్డ్రోబ్ లేదా మీకు అందులో పెట్టుకోరని మీరు అనవచ్చు. ఒక వార్డ్రోబ్ ఉంది, కానీ నాకు బేసిక్గా సెల్ఫ్లో పెట్టుకోవడమే ఇష్టం. సో అందుకనే నేను సెల్ఫ్లోనే ఆర్గనైజ్ చేసుకున్నాను ఇట్లా. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు ఎట్లా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి, మీకు డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇవి వచ్చేసి నేను ఇట్లా ఒక్కొక్కలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను. సో ఇవి వచ్చేసి కొంచెం ఎప్పుడైనా పార్టీ వేర్ లాగా అటు వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి నేను ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇవి పార్టీ వేర్ శారీస్. అందులో ఇవి వచ్చేసి కొంచెం కొత్త డ్రెస్సెస్ నేను ఎక్కువ వేసుకోలేదు, ఆ పైన ఇంకా సీల్ ఇప్పలేదన్నమాట. నెక్స్ట్ ఇవి వచ్చేసి నా డైలీ వేర్, కంప్లీట్ డైలీ వేర్ అని నేను వేసుకున్నాను. అవన్నీ నా స్టిచ్ డ్రెస్సెస్ అనమాట, స్కర్ట్స్ అన్నట్టు. ఇవి వచ్చేసి నా ప్యాంట్స్, చున్నీస్ అట్లా. సో ఇటు సైడ్ వచ్చేసి నా షార్ట్స్, టీషర్ట్స్, నేను రెగ్యులర్ వేసుకునే షార్ట్స్, టీషర్ట్స్ అనమాట. సో ఇవి ఎప్పుడైనా నేను నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాను అనమాట. ఈ రోలో ఉన్న ఈ డ్రెస్సెస్ అన్నీ నేను ఎప్పుడైనా నార్మల్గా బయటికి వెళ్ళినప్పుడు వేసుకుంటాను. ఇవన్నీ రెగ్యులర్గా వేసుకోను, బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యూజ్ చేస్తాను. సో నాకు ఇంకొకటి ఏంటంటే, నాకు క్లోత్స్ అనేవి క్లీన్గా ఉంటే ఇష్టం అన్నట్టు. ఇక్కడ చిందరవందరగా పడేసి ఉంటే నాకు అస్సలు నచ్చదు. సో అందుకనే నేను ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను. థ్యాంక్ యూ.